నా పేరు గనగల కామేశ్వరరావు. మరి ఈ ఫిషింగ్ హార్బర్లో 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను. మరి ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే మరి రానున్న ఎన్నికల సమరం ఇది. ఎన్నికల సమరంలో మరి హోరాహోరీగా జరుగుతున్న ఈ సంగ్రామంలో మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకం 99% అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆయన సంక్షేమం ఇచ్చే ఎన్నికలకు వెళ్తానని చెప్పారు. ముందు కూడా పాదయాత్రలు కూడా ఇచ్చిన హామీలను 99% పూర్తి చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తామని చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు ఆయన ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారంగా ఈరోజు ఎన్నికలకు వెళ్ళడం, ఈరోజు సంక్షేమం ఇచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా ఎటువంటి లంచాలకి తావివ్వకుండా మంచి చేశాను కాబట్టి ఈరోజు ప్రజల వద్దకు వెళ్తున్నాను, ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడం ఖచ్చితంగా ప్రజలకు ఖచ్చితంగా 151 మా టార్గెట్ 175 వైనాట్ 175 టార్గెట్ కాబట్టి ఖచ్చితంగా వైనాట్ 175 నినాదంతో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. సంతోషదాయకం. ఎందుకంటే మంచి చేశాను కాబట్టి ఈరోజు వైనాట్ 175 అంటున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్మకం. అలాగే మా వరకు వచ్చినప్పటికి ఈరోజు ఈ సౌత్ నియోజకవర్గం చూసుకుంటే సౌత్లో మత్స్యకార సామాజిక వర్గం చెందిన వాసుపు గణేష్ కుమార్ గారు పోటీలో ఉన్నారు. అలాగే వేరే సామాజిక వర్గం చెందినటువంటి వంశీకృష్ణ యాదవ్ కూడా ఇక్కడ జనసేన తరపున పోటీ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మత్స్యకారుల ఓటు బ్యాంక్గా ఉన్న ఈ సౌత్ నియోజకవర్గంలో 40 నుంచి 50 వేల ఓటు పైచిలకు మత్స్యకారులు ఇక ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గణేష్ కుమార్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈరోజు మత్స్యకారుల జీవితాలు ఈరోజు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి ఈ మత్స్యకారుల పట్ల ఆయన చూపిన చొరవ. అంటే ఇప్పుడు మత్స్యకారులకి ఇంత చేస్తున్నారని చెప్తున్నారు కదా జగన్, మరి జగన్ ఏం చేసినాడు? జగన్ ప్రభుత్వం వచ్చినాక జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు చూసుకుంటే మత్స్యకారునికి ఏ రోజు చేయనటువంటి విధంగా 10 ఫిషింగ్ హార్బర్లో 4 పోర్టులు ఈరోజు చూసుకుంటే మనం లేటెస్ట్గా బోట్లు కాలిపోయిన తర్వాత 72 గంటలు ఎటువంటి ఇన్సూరెన్స్ లేకపోయినా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో 7,11,00,000 రూపాయలు ఇమ్మీడియట్లీగా జేడీ ఫిషరీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో ఉదయ తుఫాన్లో బోట్లు అయితే ఏవైతే మునిగిపోయావో ఆ మునిగిపోయిన బోట్లకు కూడా ఇమ్మీడియట్లీగా తక్షణ సాయం కింద 3,13,00,000 రూపాయలు అంది ఇమ్మీడియట్లీగా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాకనైనా ఇదంతా జరిగింది అంకుల్. అంటే లైక్ ఈ 2 మంత్స్ ఏమి ఉండదు కదా, సీజను 10,000 ఇస్తుండు కదా, అంటే జగన్ ప్రభుత్వం వచ్చాక వచ్చిందా ఈ 10,000 ఇవ్వడము? అయితే గత ప్రభుత్వాలు మత్స్యకారునికి బ్యాన్ పీరియడ్ అనేది ఎప్పుడు ఉండేదండి. ఎందుకంటే ఈ బ్యాన్ పీరియడ్లో చేపలు ఉత్పత్తి అవుతాయి, గుడ్డు పెట్టే టైము. ఈ గుడ్డు పెట్టే టైంలో బ్యాన్ పీరియడ్ అనేది ప్రభుత్వం విధిస్తుందండి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అనేది. అప్పుడు ఏ సీజన్ అది? ఇది ఏది అంటే మీకు 2 మంత్స్ ఏం వర్క్ ఉండదు? ఏప్రిల్ 15th జూన్ 15th అంతవరకు ఏమో వేటకి వెళ్ళాలి. ఇంజిన్ బోట్స్ వేటకి వెళ్ళడం వలన ఇంజిన్ బోట్స్ ఇచ్చే సౌండ్ కానీ ఆ పొల్యూషన్ వలన గుడ్డు బ్లాస్ట్ అవుతున్న ఉద్దేశంతో ఆ 2 months వేటకి వెళ్ళకుండా బ్యాన్ చేయడం అంది. ఈ బ్యాన్ పేర్లు గత ప్రభుత్వాలు చూసుకుంటే 4,000 రూపాయలు ఇచ్చేది పర్ మంత్కి, అంటే 2 monthsకి అంటే మంత్కి 2,000 అన్నమాట. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఆయన పాదయాత్ర చేస్తున్నట్టు మాట ఇచ్చాడో మాట ప్రకారంగా 10,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అంటే 2 months కలిపి 10,000 2 months 10,000. ఈ రోజు వరకు 2 monthsకి 10,000 అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 4 విడతలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఏదో ప్రభుత్వాలు వస్తాయో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం అయితే మాకుంది. ఖచ్చితంగా ఏదైతే 10,000 రూపాయలు మత్స్యకార భరోసా ఉన్నదో మత్స్యకార భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడైతే మీరు హ్యాపీగా ఉన్నారు అనమాట. అంటే జగన్ ప్రభుత్వంలో మత్స్యకారుల విధంగా చూసుకుంటే ఈరోజు గతంలో చూసుకుంటే ఇప్పుడు గత 2014-19 ఎన్నికలు చూసుకుంటే ఆ టైము చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ మత్స్యకారులకి 650 నుంచి 650 బోట్లు ఉండేవి. దాంట్లో 350 బోట్లకే సబ్సిడీ వచ్చేది. అది కూడా ₹5.13 వచ్చేది. అది కూడా జిరాక్స్లు పెట్టి జేడీపీఎస్ సబ్మిట్ చేసుకుని 2 నెలలకు 3 నెలలకు ఆ డబ్బులు వచ్చాయి. అది కొంతమందికి వచ్చాయి. ఈరోజు ఏం చేసుకుంటే ఈరోజు 700 బోట్లకి సబ్సిడీ ఇస్తూ స్మార్ట్ కార్డులు ఇస్తూ ఏదైతే ఆయిల్ వేసుకునే రోజునే స్మార్ట్ కార్డ్ స్క్రాచ్ చేస్తూ ₹9 కట్ అయ్యి పర్ లీటర్కి 9 కట్ అయ్యి ఈరోజు అంటే బోట్లకు 3,000 లీటర్లు పర్ మంత్కి. దీని మీద నుంచి ₹9 వెంటనే స్పాట్లో కట్ అయ్యి ఈరోజు 700 బోట్లకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మీ పేరేనా? నా పేరు అప్పల్ రాజేశ్వరరావు అండి, అప్పని అంటాను. ఓకే. ఇప్పుడు అయితే ఈ నియోజకవర్గంలో ఎలా ఉందన్న పరిపాలన?
ఈ నియోజకవర్గంలో దక్షిణ నియోజకవర్గంలోని వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారండి. అంటే కొంచెం మనకి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తేనండి. అయితే ఆయన అంత విధంగా బాగా చేసింది ఈ నియోజకవర్గంలో. అంత విధంగా బాగా చేశారు. కాకపోతే టీడీపీ నుంచి వైసీపీకి రావడమే కొంచెం, అంటే ఆయన ఇంతకుముందు వైసీపీ నుంచి టీడీపీ నుంచి వైసీపీకి రావడమే కొంచెం అభిమానులకి నిరాశపరిచింది. అయితే ఇప్పుడు పరిపాలన ఎలా ఉందన్న? పరిపాలన అంటే సంక్షేమం అయితే అవుతుందండి, అభివృద్ధి అయితే లేదండి. 100% అయితే ఇచ్చిన హామీలన్నీ అయితే జరుగుతున్నాయి, కానీ అభివృద్ధి డెవలప్మెంట్ లేదంట. డెవలప్మెంట్ లేదు కదా. హామీలు ఇస్తే ఇప్పుడు గత ప్రభుత్వాలు ఉన్నాయి అంటే రేపు మనం ఉన్నాం అనుకో, మనం బతుకుతున్నాం, రేపటి తరం గురించి మనం బతుకుతున్నాం కదండి. మన రేపటి తరం ఈ రోజు మనకి ఆకలి తీరిపోయిందంటే అవదు కదండి. రేపటి తరం ఆలోచించాలి. అది ఏ రాజకీయ నాయకుడైనా సరే. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే నెక్స్ట్ జనరేషన్కి ఏదంటారు సార్? అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ రోజుకి ఫుడ్ దొరుకుతుంది, బట్ రేపటి గురించి ఆలోచించాలి అన్నది ఈ ప్రభుత్వం కూడా అలా ఆలోచించింటే బాగుంది. నెక్స్ట్ జనరేషన్ అలాగా ఆలోచిస్తే బాగుండేది. ఎందుకంటే మరి మన భారతదేశంలోని రాజధాని లేని రాష్ట్రం అయితే మందే. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఒక రాజధాని కూడా కట్టలేదు. అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళారంటే మీ రాజధాని ఏది అని అడిగితే నేను విశాఖపట్నం అని రాస్తాను. నన్ను విశాఖపట్నం అని కాబట్టి నేను విశాఖపట్నం రాస్తాను. అమరావతి అని రాస్తాను. క్లారిటీ లేదు. అంటే ప్రజలకి క్లారిటీ లేదు, ప్రభుత్వానికి క్లారిటీ లేదు, దేనికి క్లారిటీ లేదు. అంతే. ముందు ఎప్పుడైతే మనము అమరావతి రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదించబట్టే అసెంబ్లీలోనే ఆ బిల్లు పాస్ అయింది కానీ లేకపోతే పాస్ అవ్వదు కదా. ఆ రోజు నేను అమరావతిలోని నేను తాడేపల్లిగూడెంలోని ఇల్లు కట్టుకుంటున్నాను, సొంత ఇల్లు కట్టుకుంటున్నానని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ కట్టుకున్నారు, వెల్ అండ్ గుడ్. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి ఇతను అధికారంలోకి, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని కొనసాగిస్తాను, అప్పుడు నువ్వు మాటిచ్చావు కాబట్టి దీన్ని కొనసాగిస్తూ ఇందులోని ఏవైనా లోటుపాట్లు ఉన్నాయని గత ప్రభుత్వంలో ఎవరైనా లోటుపాట్లు చేసి దానికి అన్యాయం చేసి రైతుల దగ్గర ఏమైనా ల్యాండ్ పూలింగ్ ఏమైనా చేసి ఉంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీ అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకునే అధికారం మీకు ఉంటుంది. అప్పుడే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళే ఇచ్చేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చేసి అంటే కొంచెం సఫర్ అవుతున్నారు. ఇదేంటంటే కొంచెం అదే అంటే అతను చేసింది మనం ఎందుకు చెయ్యాలి అనే ఒక నెగిటివ్ ఫీలింగ్తోని, ఆ ఫీలింగ్ ఉండడం వల్ల రాజకీయ నాయకులు ఉండడం వల్ల ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారండి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే 100% అమరావతి రాజధాని చేయరండి. అంటే చెప్పారు కదా అన్న, చేయరు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తారు. ఆర్థిక రాజధాని అట్లా యాక్చువల్ చెప్పాలంటే మన రాష్ట్రానికి ఆర్థిక రాజధాని ఇదండి. దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేయట్లేదు. ముందు నుంచి డెవలప్మెంటే ఉంది. కర్నూలు కూడా చేస్తా అని చెప్పారు కదా, రాయలసీమలో చూసుకుంటే కర్నూలు కూడా ఒక రాజధానిగా చేస్తా అని చెప్పారు కదా. కర్నూలు రాజధాని హైకోర్టు పెడతానన్నారండి. హైకోర్టు రాజధాని ఎలాగవుతుంది? అది ఎలాగవుతుంది మరి మాకైతే అర్థం అవటం లేదు. రాజధాని ఎలాగవుతుంది? 3 రాజధాని మరి పెట్టాలి కదా సార్. అదే కోరుకుంటున్నాం. మీరు రాజధాని వద్దన్నారు సార్, ఓకే, వెల్ అండ్ గుడ్. మీరు అనుకుంటున్నారు కదా 3 రాజధానులు అనుకుంటున్నారు కదా, మరి 3 రాజధానులు ఈ 5 సంవత్సరాలు ఎందుకు పెట్టలేదని మేము మా ప్రజల తరపున మేము అడుగుతున్నాం. మీరు పెట్టారనుకోండి, ఓకేరా మాకు ఈ రాజధాని ఉంది పర్వాలేదురా అని అనుకుంటాం. మీరు ఎందుకు పెట్టలేదని మేము ప్రజల ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. అది ఇప్పుడు ప్రజలకి అంటే ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎలాగొందంటే అండి, ఒక పేదోడు రాజకీయం చేయడానికి అసలు పూర్తిగా అనారుడు అయిపోయాడు. ఒక పేదోడు పబ్లిక్ సర్వీస్ చేయడానికి రావడానికి ముందుకు వచ్చినా సరే సర్వీస్ చేయడానికి ఎవరికి అర్హత లేదు. అంటే డబ్బున్న రాజ్యం, డబ్బులున్నోడికి రాజకీయ టికెట్లు, రాజకీయం. అంటే ప్రజలకైతే మామూలు నిజాయితీగా రాజకీయాలకు వద్దామన్నోడికి ఎవరికి టికెట్ అయితే ఇవ్వట్లేదండి. అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ టికెట్, డబ్బు ఉండాలి. డబ్బు పరపతి అన్నీ ఉంటేనే ఆ టికెట్ ఇస్తున్నారు. అంటే ఆడు ఎన్ఆర్ఐయా నాన్ ఎన్ఆర్ఐయా అదే లేదు, డబ్బు ఉందా లేదా, ప్రజలకు సేవ చేస్తాడో లేదు, ఆ డబ్బును ఆడు కాపాడుకోవడానికి ప్రజలు ఆ డబ్బున్నాడు వస్తాడు. అదే నిజమైన ప్రజానాయకుడు రానివ్వరు కూడా. ఇప్పుడున్న కరప్షన్ రాజ్యంలోనైతే కరప్షన్ రాజ్యాలు ఎవరిని రానివ్వట్లేదు. కారణం ఏంటంటే అంత విపరీతం, అంత కరప్షన్. అయితే ఇప్పుడు సరైన నాయకుడు అయితే లేరంటారు.
నిజాయితీగా అయితే నాయకుడు అనేది ఎవరు లేడండి. అందరూ ఎవడు స్వార్థం కోసం వస్తున్నారు. అంటే వీళ్ళు వాళ్ళు లేరండి. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా అలాగే తయారయ్యారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే బాగుంటారని వచ్చారు. ఆయన కూడా ఏ ఎలక్షన్లో రూపాయి ఖర్చు పెట్టకుండా వస్తామని అన్నారు. వచ్చి ఆయన కూడా ఇప్పుడు ఆయన సినిమాల నుంచి ఓట్లు వేయాలంటారు. జగన్మోహన్ రెడ్డి సేమ్ అని పూర్వం మీకు తెలీదు, మాకు తెలిసిన వయసులోనైతే పూర్వం ఒక గ్రామ పంచాయతీ అవ్వచ్చు, ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక ఎంపీ గెలవచ్చు. ఎమ్మెల్యే గెలాలంటే ప్రతి గ్రామం నుంచి మనిషి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎత్తి ఒక గ్రామం నుంచి ఒక గ్రామం నుండి ఒక 50 20 10 1000 2000 3000 5000 మొత్తం అసెంబ్లీలో ఎన్ని మండలాలు ఉన్నాయో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామం నుండి ఒక వ్యక్తికి ఆడి గెలాలని ఉద్దేశంతో డబ్బులు ఇచ్చేవారండి. ఆ డబ్బులు లేదు. ఇప్పుడు ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు. అదే రాజకీయం పోయింది. ప్రజలకు డబ్బులు ఎప్పుడైతే ఇచ్చిందో నాణ్యత పోయింది రాజకీయాల్లోనూ. ప్రజాసేవ చేసిన డబ్బులు లేడండి. అంత మోసం. నారా చంద్రబాబు నాయుడు గారు గత చేశారండి. ఆయన లాస్ట్ 2014లో మనకి మేనిఫెస్టో పెట్టారు. ఆయన మేనిఫెస్టో పెట్టి కొన్ని హామీలు అయితే ఇవ్వలేకపోయారు. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పెట్టారండి. మనకి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంటుంది కదా. రాజధాని పెట్టడం చాలా పొరపాటు అండి. 10 సంవత్సరాల రాజధాని అక్కడ ఉంది కదా. మనకు ఆస్తులు సంపాదన అక్కడ ఉంది. అంటే మన అక్కడ ఆస్తులు అంతా మనం వదులుకొని ఈయన స్వార్థం కోసం రాజధానిని చేసేసి అంటే రాజధానిలో అసైన్మెంట్ భూములు 50,000 ఎకరాలు కొనేశారట మహానుభావుడు. మా నారా చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కలిపి కొనిస్తే అది కొనేసి అక్కడ రాజధాని అయిపోతే 4 లక్షలకి 5 లక్షలకు కొనేసిన భూమిని 10 కోట్లకి 20 కోట్లకి అమ్మేసుకొని ఇంక ఏ రాజకీయ పార్టీ రాజకీయాల్లో ఉండకూడదని ఉద్దేశంతో చేశారండి మెయిన్. అంటే ఏ రాజకీయ పార్టీ ఉండకూడదు ఇంకా. అంటే మొత్తం అంతా లైఫ్ లాంగ్ అంతా నా కొడుకు ఉండాలనే ఆశతోటే పెట్టారు. తప్పులేదు. కాకపోతే ప్రజలను మోసం చేశారు. అదే తప్పు. అంతేగాని ఆయన పరిపాలన అయితే బాగానే ఉంటుంది. కాకపోతే స్వార్థంతో కోరుకున్న రాజకీయం చేశారు. అదే ప్రాబ్లం.